నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 8వ అధ్యాయము. తల్లి గర్భమున ఉన్న పరీక్షిత్తును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమపురుషుని సన్నుతించుట, ధర్మరాజు తన బంధువుల మృతికి శోకించుట. 9వ శ్లోకము. ఉత్తరోవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యంత్వదవయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఉత్తర వచించెను. దేవదేవా జగదీశ్వర, నన్ను రక్షింపము రక్షింపము. నీవు మహాయోగివి. నీవు తప్ప ఈ లోకమున నాకు అభయము ఇచ్చువారు ఎవరను లేరు. ఇచ్చటి వారు అందరును పరస్పరముగా ఒకరి మృత్యువునకు మరి ఒకరు కారణము అగుచున్నారు. 10వ శ్లోకం. అభిద్రవతి మామీష శరస్తప్తాయశో విభో కామం దహతు మాం నాథ మామే గర్భో నిపాత్యతాం. పరమేశ్వరా, నీవు సర్వ శక్తిమంతుడవు. అదిగో మంటలను చిమ్ముచున్న ఇనుపబాణము నా వైపే వేగముగా వచ్చుచున్నది. అది తన జ్వాలలతో నన్ను దహించివేయనిమ్ము. కానీ జగన్నాథ, నా గర్భస్థ శిశువు నశించకుండుగాక నేను నీ శరణు జొచ్చి తిని. 11వ శ్లోకము. సూత ఉవాచ ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రోణేరస్త్రమబుధ్యత. సూతుడు నుడివెను, సౌనకాది శ్రేష్ఠులారా, ఆమె మాటలను వినిన పిమ్మట భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామ పాండవుల వంశమును పూర్తిగా నిర్మూలింపదరచి బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు అని గ్రహించెను. 12వ శ్లోకము. తర్హ్యేవాధ మునిశ్రేష్ఠ పాండవాః పంచసాయకాన్ ఆత్మనోభిముఖాన్ దీప్తానాలక్ష్యాస్త్రాణ్యుపాదదు. అదే సమయమున మంటలను ఎగజిమ్ముచు తమ వైపు వచ్చుచున్న 5 బాణములను పాండవులు గమనించిరి. వెంటనే వారును తమ బాణములను చేబూనిరి. 13వ శ్లోకము. వ్యసనం వీక్ష్య తత్తేషామనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం యథా ద్విభుః. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తనకు శరణాగతులైన అనన్య భక్తులకు ఆపద రాబోచినట్లు గ్రహించి తన దివ్యాస్త్రమైన సుదర్శన చక్రముతో ఆ బాణములను నిరోధించి తన భక్తులైన పాండవులను ఉత్తరను రక్షించెను. ధన్యవాదములు.